నాకు అరుంధతి ఎలా కనిపించిందో అలాగే ఇప్పుడు నాకు అంజలి పండిట్ గారు కనిపిస్తున్నారు. విడదీసిన మీ ఇద్దరిని నేనే కలపాలనుకుంటున్నాను. I love you, Anjali Pandit garu. I love you. I love you, Anjali Pandit garu. I love you. ఏంటండి మీరు నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రజోగుణం నుండి పుట్టిన కామము ఇది క్రోధముగా మారును. ఇది ఎంత చల్లారినా అంతులేని పాపకర్మాలకు ఇది మూలము. ఈ విషయంలో దీనిని పరమ శత్రువుగా భావించాలి. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. పరమ పవిత్రమైన ధ్యానంలో ఉన్న నన్ను డిస్టర్బ్ చేశారు. నేను సాంప్రదాయ కుటుంబంలో పుట్టాను. ఐహిక సుఖాలకు దూరంగా భగవంతుని స్మరణే అలవాటుగా ఆత్మ సాక్షాత్కారమే ధ్యేయంగా బతుకుతున్నాను. నన్ను ప్రేమ అనే మాయలోకి లాగొద్దు ప్లీజ్. లేదు అంజలి పండిట్ గారు, మీలో నా లవర్ అరుంధతి ఎలా ఉండాలని నేను ప్రేమించాను అలాగే మీరున్నారు. అరుంధతి ప్రేమ విషయంలో నేను ఎలాంటి కలలు కన్నాను అలాగే మీరున్నారు. అప్పుడు ఇలాంటి అరుంధతిని నేను కోరుకున్నాను. అవన్నీ ఇప్పుడు మీలో చూస్తుంటే గుర్తుకొచ్చి నాలో ప్రేమ పొంగుకొస్తుంది. ప్లీజ్ నా ప్రేమను అంగీకరించండి. మీకు మతిపోయిందా? అనూషకి మీకు ఎంగేజ్మెంట్ అయింది. అనూషని నేను ఎప్పుడు ప్రేమించలేదు. అలీకే చెప్పటంతోనే నేను ఒప్పుకున్నాను. అది పక్కన పెట్టండి. మీరు నా ప్రేమను అంగీకరించారు అంతే. నారాయణ 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 వినకూడని మాటలు వింటున్నానే.
పండిట్ గారు, నన్ను చనిపోనివ్వండి. నేను చెప్పేది వినండి. నన్ను చచ్చిపోనివ్వండి ప్లీజ్. నేను వినకూడని మాటలు విన్నాను. ప్లీజ్ అసలు మీరు ఏం విన్నారు? ప్లీజ్ చెప్పండి. నా నోటితో నేను చెప్పలేను అనుష గారు. నన్ను వదలండి ప్లీజ్. అసలు ఏం జరిగింది అంజలి పండిట్ గారు? నన్ను వదలండి. నన్ను చనిపోనివ్వండి. నేను వదలను. నన్ను చావనివ్వండి. మీరు చస్తే మీతో పాటు నేను చస్తాను. ప్లీజ్ దయచేసి ముందు దిగండి. ఏం జరిగిందండి? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నారు. ఎవరు? మీ శ్రీకర్. ఏమన్నాడండి? నాకు ఐ లవ్ యూ చెప్పాడండి. మీకు ఐ లవ్ యూ చెప్పాడా? అవునండి. తను ఇదివరకు అరుంధతిని ప్రేమించినప్పుడు అరుంధతిని ఎలా ఊహించుకున్నాడో నేను అలా కనబడుతున్నానట. నన్ను పట్టుకుని కౌగిలించుకోబోతుంటే నేను తప్పించుకుని వచ్చేసాను. మీ శ్రీకర్కి కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా? నేను ఎలాంటి దానో మీకు తెలుసు కదా. దేవుణ్ణి తప్ప నేను ఎవరిని ప్రేమించని మీకు తెలుసు కదా. ఇంద్రియాలను నిగ్రహించుకొని జ్ఞానార్చన కోసం తప్పిస్తున్నానని మీకు తెలుసు కదా. అలాంటి నన్ను మీ శ్రీకర్ తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎంత తప్పు అనుష గారు. మీకు శ్రీకర్ గారికి నిశ్చితార్థం జరిగింది. త్వరలో మీ ఇద్దరికి పెళ్లి జరగబోతోంది. ఈ టైంలో నాకు శ్రీకర్ ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? అసలు నేను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారినిగా ఉండిపోతూ భగవంతుని సేవలో గడిపేయాలని భావిస్తుంటే అతను నా మనసును డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఐఎమ్ వెరీ సారీ అండి. మీరు అచ్చు వాడి లవర్లా ఉండడం వల్ల వాడి మనసు చలించినట్టుంది. వాడికి నేను నచ్చ చెప్తాను. ఏం చెప్తారో నాకు తెలీదు. అతని గాలి కూడా నా మీద పడకూడదు. అలాగేనండి. అనుష గారు, మీ ఇద్దరిది చక్కని జంట. మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొరపాటును కూడా అతని దృష్టి నా మీద పడనివ్వకండి. మీరే ఏదోలా అతనికి నచ్చ చెప్పండి. అలాగే అంజలి పండిట్ గారు.
శ్రీకర్, అంజలి పండిట్ గారిని ప్రేమిస్తున్నావా? నన్ను క్షమించు అనుష. నా ముఖం నీకు చూపించాలంటేనే చాలా సిగ్గుగా ఉంది. నీతో నిశ్చితార్థం చేసుకుని అంజలి పండిట్ గారిని ప్రేమిస్తున్నాను. శ్రీకర్, ఎప్పుడైతే నేను నిశ్చితార్థ ఉంగరం పెట్టుకోకుండా మర్చిపోయానో అప్పుడే మన ఇద్దరికి పెళ్లి జరగదని ఏదో సిగ్నల్ నా మనసుకు చెప్తూనే ఉంది. అయినా నువ్వు అంజలి పండిట్ గారిని ప్రేమిస్తున్నావంటే ముందుగా సంతోషించేది నేనే. శ్రీకర్, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అలేకి చెప్పిందని నువ్వు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు, కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకోలేదు. దానికి కారణం నీకు తెలియకుండానే నీ మనసులో అరుంధతి ప్రేమ నిండిపోయింది. అరుంధతి మంచిది కాదని తెలియడంతో అరుంధతి మీద నీకు విరక్తి కలిగిందే, కానీ అరుంధతి ప్రేమ మీద మాత్రం నీకు విరక్తి కలగలేదు. ఆ ప్రేమే అరుంధతిలా ఉన్న అంజలి పండిత్ గారి మీద నీకు కలిగింది. నువ్వే లక్షణాలు కావాలని అరుంధతిని ప్రేమించావో అంతకంటే మంచి లక్షణాలు అంజలి పండిట్ గారిలో కనిపించేసరికి ఆటోమేటిక్గా నీ మనసు అంజలి పండిట్ గారి మీదకి వెళ్ళింది. ఇదసలు తప్పే కాదు. కానీ ఆవిడిది భరించలేకపోయారు. ఎంతో వేదాంతం మాట్లాడే ఆవిడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే ఆవిడ భయపడి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడింది. నేను సమయానికి చూశాను కాబట్టి సరిపోయింది. ఆవిడ గారిగానే అలా చేసుకుంటే మరుక్షణం ఈ శ్రీకర్ చచ్చిపోతాడు. నో! అరే, నా మనసులోని ఆవేదన నీకెలా చెప్పాలి? నిశ్చితార్థం ముందు నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ నిశ్చితార్థం అయిపోయాక నువ్వే నాకు కాబోయే భర్తవని చెప్పి నీ మీద ప్రేమని పెంచుకున్నాను. నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఈ టైంలో నా దురదృష్టం ఏంటో నువ్వు అంజలి పండిత్ గారి మీద ప్రేమని పెంచుకున్నావు. ఇప్పుడు నా మనసుకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? నువ్వు అంజలి పండిత్ గారు లేకపోతే చచ్చిపోతానంటున్నా. నేనెలా తట్టుకోవాలి? ఏరా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేదు. నీ కళ్ళు అలానే ఉన్నాయి. ఒరే గద్దముక్కు, నేను నిన్నెందుకు ప్రేమిస్తాను? అమ్మయ్యా, నువ్వు నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నావో అని భయపడ్డాను.
సరే, నువ్వు అనవసరంగా అంజలి పండిట్ గారి మనసుని పదే పదే నొప్పించుకో. అలాగే. కానీ మా ఇద్దరి ప్రేమను కలిపే బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా నిన్ను అంజలి పండిట్ గారిని కలిపి తీరుతాను. నీ ప్రేమను ఆవిడ అర్థం చేసుకునేలా చేసి తీరుతాను. చాలా థ్యాంక్స్ అనుష. అరే శ్రీకర్, ఇక ఈ కౌగిలి నాకు దూరం అయిపోయినట్టే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలేఖ్యా, ఇప్పుడు నా స్కోర్ 10, నీ స్కోర్ 8. అమ్మా, ఇప్పుడు మన ఇద్దరి స్కోర్స్ ఈక్వల్. ఇక చాలమ్మా, ఇక చాలు. రా కూర్చో. జ్యూస్ తాగు. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఆటలు, చిన్న చిన్న పనులు చేస్తుంటే డెలివరీ ఏ ప్రాబ్లం లేకుండా అవుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇలా వాకింగ్ చేస్తే చాలా మంచిది. చేపలమ్మ చేపలు కేజీ 100 రూపాయలు. చేపలమ్మ చేపలు, చేపలమ్మ చేపలు. అలెఖ్యా, చేపలు తీసుకుందామా? అయ్యో, నాకు చేపలంటే పడదమ్మా. లేదమ్మా, అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు చేపలు తినాల్సిందే. చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. వద్దమ్మా ప్లీజ్. సరే, నీ ఇష్టం, పద.
రేయ్, నువ్వు చదువుతున్న పేపర్లో దారుణంగా చచ్చిన మాఫియా లీడర్ ఠాగూర్ అని రేపు రావాలి. అటాక్ స్టార్ట్ చేయండి. ఓకే బాస్. రేయ్ ఠాగూర్, ఈ రోజు నిన్ను నా చేతులతో చంపుతానని డిక్లేర్ చేసుకుని వచ్చానురా. సిద్ధు, నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ ప్రయత్నం మానుకో. చచ్చే ముందు నువ్వు నాకు సలహాలు ఇవ్వటం ఏంట్రా? రేయ్ ఠాగూర్ని నరికేయండిరా. మీకు సిద్ధు దొరికితే మాత్రం తనని కొట్టండి, తిట్టండి, అంతేగాని ప్రాణాలు మాత్రం తీయద్దు. సిద్ధు నా బిడ్డలాంటివాడు.
నేను అన్నపూర్ణాదేవి గారికి మాటిచ్చాను. నిన్ను చంపే అవకాశం వచ్చినా చంపాను అని చెప్పాను. లేకపోతే ఈ పాటికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవాణ్ణి. రై, నువ్వు నిశ్చితార్థం రోజు నన్ను కాల్చావు. దానికి నిన్ను నిలువునా కాల్చేయాలి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేయబోతున్నందుకు నిన్ను అస్సలు క్షమించకూడదు. కానీ నిన్ను 2 సార్లు క్షమించాను. పోరా, నీకు ప్రాణభిక్ష పెట్టాను. ఓ, మీ మామయ్య ముఖాన్ని, అన్నపూర్ణాదేవి గారి ముఖాన్ని చూసి నిన్ను వదిలేశాను. పోరా పో. నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏంట్రా? చంపు, నన్ను చంపు. నీ చేతిలో ప్రాణభిక్ష పెట్టుకుని బ్రతకడం కన్నా చావడమే మేలు. చంపు, నన్ను చంపు. చంపు ఠాగూర్. చంపు ఠాగూర్, చంపు. నీ ప్రాణభిక్ష నాకు అవసరం లేదు. చంపు, చంపు, చంపు. నీ చేతులతో చంపు. ఠాగూర్ చేతిలో ఓడిపోవడం కన్నా చచ్చిన అర్జున్ దగ్గరికి వెళ్ళడమే నాకు సంతోషం. చంపు, చంపు. లేకపోతే నాకు నేనే చంపుకుంటాను. వదలు, వదలరా. చంపు, నీ చేతులతో చంపేయి. హలో, అన్నపూర్ణదేవి గారు, మీరు చెప్పినట్టే సిద్ధు నా మీద అటాక్ చేశాడు. మీకు మాటిచ్చినట్టుగానే సిద్ధు నేనేం చేయలేదు. ప్రస్తుతం సిద్ధు నా ఎదురుగానే స్పృహ కోల్పోయి ఉన్నాడు. మీరు వచ్చి తీసుకువెళ్ళండి. అలాగే ఠాగూర్ గారు.
లేవకు సిద్ధు, No. నువ్వు మంచం దిక్కూడదు. వద్దండి, మీరు నన్ను ముట్టుకోవద్దు. ఆంటీ, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నేను వాడితో పోరాడి చచ్చినా బాగుండేది. కానీ మీరు వాడి దగ్గర మాట తీసుకుని నన్ను చంపనివ్వకుండా చేశారు. నా శత్రువు నాకు ప్రాణభిక్ష పెట్టేలా చేశారు. ఛ! ఇదిగో ఈవిడింటికి తీసుకొచ్చి మీరు మరో తప్పు చేశారు. సిద్ధు, నీకు ఆశాకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ట్యాగోర్లో మీరు ఒక రూపమే చూశారు, కానీ ఆయనలో మరో రూపం ఉంది. అది 10 మందికి సహాయం చేసే రూపం. ఆంటీ, ఆ ఠాగూర్ మాయలో మీరు పూర్తిగా పడిపోయారు. వాడు అందరినీ చాలా తెలివిగా బుట్టలో వేసుకుంటున్నాడు. ఎంతో మంది మాఫియా వాళ్ళు పుట్టి ఎంతో మంది అర్థవంతంగా చచ్చినా వీడు మాత్రం ఇంకా బతికున్నాడు అంటే దానికి కారణం వీడు చేసే కుతంత్రాలు, వీడు చేసే మాయలు. ఆ మాయలో భాగంగానే మిమ్మల్ని మావయ్యని మోసం చేస్తున్నాడు. సిద్ధు, నేనెంత చెప్పినా నీ ఆవేశంతో నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అదేంటాంటీ, సిద్ధు చెప్పిన దానిలో తప్పేముంది? ఠాగూర్ అలాంటి వాడే కదా. మీ అమ్మాయిని దారుణంగా చంపింది వారే కదా. అయినా మీరు ఠాగూర్ని క్షమించినట్టు మాట్లాడటం ఏంటి? క్షమించడం కాదమ్మా, ఒక్కోసారి తాడును కూడా పాము అనుకుంటాం, మన నీడను కూడా దెయ్యం అనుకుంటాం. అలాగే ఠాగూర్ గారిని నేను అపార్థం చేసుకున్నాను. ఆయన నా బిడ్డని కావాలని చంపలేదని, యాక్సిడెంటల్గా చంపాడని నేను తర్వాత తెలుసుకున్నాను. ఠాగూర్ గారి స్థలాన్ని రాంగ్ డాక్యుమెంట్స్ చూపించి సెల్వరాజ్ అనేవాడు మాకు అమ్మేశాడు. దాంతో నాకు ఠాగూర్ గారికి గొడవ జరిగింది. ఇప్పుడు ఠాగూర్ గారు వాటిని రియల్గా మా కాలనీకి రాసిచ్చేశారు. ఆయనలో నిజంగా స్వార్థం ఉంటే ఇలా ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆయనకి మీతో అవసరం ఉంది, అందుకే ఈ పని చేశాడు. తన అవసరం తీరాక మొత్తం ఆ స్థలాన్ని తిరిగి తన స్వాధీనం చేసుకుంటాడు. అవునమ్మా, సిద్ధు చెప్పింది కరెక్ట్. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు మీరు ఆ ఠాగూర్ని నమ్ముతున్నారు. ఆ స్వార్థపరుడు కూతురులా భావించిన అలిక్కి గారే నమ్మటం లేదు. మీరెందుకు నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఆంటీ, ఏదో రోజు ఆ ఠాగూర్ అసలు రూపం మీకే తెలుస్తుంది. సిద్ధు, సిద్ధు ఆగు. సిద్ధు, సిద్ధు, సిద్ధు ఆగు. వదలండి. నువ్వు ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళొద్దు. నీ ఆరోగ్యం బాగయ్యాక వెళ్దు గాని. ప్లీజ్ సిద్ధు, మీ ఆంటీ గారి మాట వినండి. మీకు కొంచెం రికవరీ అవనివ్వండి. అవును సిద్ధు, నా మాట విను. సిద్ధు, అవును సిద్ధు, నా మాట విను సిద్ధు. గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేసి చివరికి విజయం సాధించాడు. నేను అంతే, ఏదో ఒక రోజు ఆ ఠాగూర్ని చంపకుండా వదలను.